బీట్రూట్ రసం. ఇక బీట్రూట్ గురించి ఇక చెప్పాలా అండి, బీట్రూట్ అనేది సర్వరోగ నివారణి అంటూ ఉంటాము. మరి బీట్రూట్ రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. బీట్రూట్ రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, ధనియాలు 1/2 కప్పు, జీలకర్ర 4 టేబుల్ స్పూన్లు, మిరియాలు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బీట్రూట్ రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే బీట్రూట్ మనకి 6 నెలల పిల్లల నుంచి కూడా మనం చూసుకుంటే పెద్దవాళ్ళ వరకు కూడా బీట్రూట్ అసలు ఆల్రౌండర్ అని చెప్తా. ఎందుకంటే ఇందులో మనకు మెగ్నీషియము, తర్వాత వైటమిన్ ఏ, సి, మ్యాంగనీజు, అట్లా ఎన్ని రకాల పోషక విలువలు ఉన్నాయంటే అన్ని ఏజ్ గ్రూప్స్కి చాలా చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా వర్కౌట్ చేసే ముందు బీట్రూట్ జ్యూస్ తాగాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒంట్లో ఉండే కొవ్వు తగ్గించడానికి, తద్వారా బరువు తగ్గించడానికి బీట్రూట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మనం ఈరోజు బీట్రూట్ రసం తయారు చేసుకుంటున్నాం. సాధారణంగా టమాటా రసం అందరికీ తెలుసు, నిమ్మకాయ రసం తెలుసు, మిరియాల రసము ఇవన్నీ తెలుసు. బీట్రూట్ రసం ఎంతమంది తయారు చేసి ఉంటారు? నాకు తెలిసి ఎక్కువ మందికి తెలియదు. ఈరోజు నేర్చుకుందాం. ముందుగా ఈ స్టవ్ వెలిగించేసుకుందాము. వెలిగించుకొని కొన్ని నీళ్లు పోసేసుకుందాం. ఈ నీళ్ళు ఎందుకు అంటే మనము బీట్రూట్ అలాగే టొమాటో ముక్కలు వీటిని కాస్త మరిగించుకోవాలి. అంటే మరీ పచ్చిగా మనం టొమాటోతో బీట్రూట్తో కాకుండా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే బాగుంటుంది. మీరు ఒకవేళ కుక్కర్లో కూడా ఒక విజిల్ పెట్టుకుంటాను అంటే కూడా పెట్టుకోవచ్చు. మనకి అదే పర్పసే సాల్వ్ అవుతుంది. అయితే ఇలా మనం మరిగించేటప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకుంటే కూడా మంచిదే అండి. ముక్కలకు కూడా కాస్త ఉప్పు పడుతుంది కాబట్టి బాగుంటుంది. ఇలా చక్కగా కాస్త ఉప్పు వేసేసుకుందాము. ఈలోపు అవి మరుగుతూ ఉంటాయి. మరోవైపు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ స్టవ్ ఏ రసం తయారు చేసినా కూడా మనము రసం పొడి అనేది ఖచ్చితంగా వేస్తూ ఉంటాం. సాంబార్ చేసినప్పుడు సాంబార్ పొడి, రసం చేసినప్పుడు రసం పొడి, డిఫరెంట్గా మనం 2 రకాల పొడి తయారు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను రసం పొడి తయారు చేయబోతున్నా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. రసం పొడి అంటే మామూలుగా బయట నుంచి చాలామంది తెచ్చుకుంటూ ఉంటారు, బయట దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఎందుకంటే అవసరమే లేదు. మీరు ఇంట్లో చేసుకునేటువంటి రసం పొడి ముందు ఏ రసం పొడి పనికిరాదని చెప్తాను నేనైతే. ఎలా చేయాలి అంటే నూనె లేకుండా ధనియాలు, అలాగే సమానంగా కొంచెం ఇంచుమించు సమానంగా జీలకర్ర, ఘాటుగా ఉండాలి, కాస్త రసం అనగానే ఇలా ముక్కు పుటాలు చెవులు అన్నీ తెరుచుకోవాలి అనుకుంటే చక్కగా మిరియాలు, ఎక్కువలు తక్కువలు అనేవి మీరు తినేదాన్ని బట్టి ఉంటుందండి. నేను కొంచెం మిరియాల ఘాటు నాకు అలవాటు, నేను ఎక్కువగా తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, వీటన్నిటినీ కూడా నూనె లేకుండా మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఒకవేళ మిగిలినా కూడా రసం పొడి మర్నాడు వాడుకోవచ్చు. ఎప్పుడు కూడా రసం పొడి మనము ఒక 20 రోజులకు 15 రోజులకు చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదండి. రోజు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే రోజు రసం చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఎవ్రీడే చేసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక 15-20 రోజుల వరకు చేసుకొని పెట్టుకుంటాం. అలాంటప్పుడు ఏంటి అంటే ఇలా చక్కగా ధనియాలు, మిరియాలు ఇవన్నీ వేసుకొని చక్కగా నూనె లేకుండా పొడి కొట్టేసుకొని మనం రెడీగా ఒక గాజు సీసాలో పెట్టుకున్నట్టయితే చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. చూస్తారా, ఇటు మరోవైపు కాస్త మనకు టొమాటో ముక్కలు అలాగే బీట్రూట్ ముక్కలు మగ్గుతూ ఉన్నాయి. ఇటువైపు చూసుకుంటే మనకు రసం పొడి కూడా తయారవుతుంది. పొడి అంటే రసం పొడికి కావాల్సినటువంటి పదార్థాలను వేయించుకుంటున్నాం. మామూలు రసం ప్రాసెసే అండి, ఇది కొత్త ప్రాసెస్ అంటూ ఏం లేదు. మీ ఇంట్లో ఆల్రెడీ రసం పొడి ఉందనుకోండి, అసలు ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం బీట్రూట్, టొమాటో ఈ రెండింటితో మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ నుంచి మీరు నేర్చేసుకోవచ్చు. మనకి మిరియాల ఘాటు, ధనియాల ఘాటు తెలిసిపోతుంది. అంటే వేగితే వచ్చేటువంటి స్మెల్ వేరే కాబట్టి మనం చక్కగా వేయించేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. మనకి ఈ వేడిలో ఇంకొంచెం వేగిపోతుంది. మరోవైపు ఏంటి అంటే చక్కగా ఈ ముక్కలు కూడా కొంచెం మగ్గాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా మగ్గినటువంటి బీట్రూట్ అలాగే టొమాటోని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అంటే నీళ్లతో పాటు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మనం రుబ్బుకునేటప్పుడు నీళ్లతో పాటు కూడా మనం రుబ్బుకోవచ్చు. లేదు అంటే కేవలం ముక్కలు మాత్రమే తీసుకొని నీటిని మళ్ళీ మనం రసం తయారు చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు.
మరి ఫస్ట్ ఏం చేద్దామంటే ఇలా బౌల్ తీసుకొని మనం వేయించుకున్న పొడిని సపరేట్గా ఒక దాంట్లోకి తీసుకుందాము, బీట్రూట్ని ఇంకో సపరేట్ దాంట్లోకి తీసుకుందాం. ఆ నీటిని మాత్రం పడేయకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. మనం రసం తయారు చేసుకునేటప్పుడు దాంట్లోకి వేసేసుకోవచ్చు. ఒరిజినల్ ఫుడ్ కలర్ ఏదైనా ఉంది అంటే మన వంట వస్తువుల్లో బీట్రూట్ ఇచ్చేటువంటి కలర్ అసలు ఏది ఇవ్వదంటానండి నేనైతే. మీకు ఎప్పుడైనా ఏదైనా వంటలు చేసుకునేటప్పుడు మీకు ఏదైనా కలర్ కావాలి అంటే కుంకుమ పువ్వు వాడచ్చు. కుంకుమ పువ్వు కూడా లేని పక్షంలో ఇలా చక్కగా బీట్రూట్ వేసేసుకోవచ్చు. ఇలా ఈ బౌల్లోకి మనం బీట్రూట్ తీసుకున్నాం కదా, మనం వేయించుకున్నటువంటి పొడిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా దీన్ని రుబ్బుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుందాము, దీన్నేమో పొడిలాగా తయారు చేసుకుందాము. ఈ పొడిని ఈ పేస్ట్ని తయారు చేసుకొని తీసుకొచ్చిన తర్వాత అసలైన బీట్రూట్ రసం ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. చూసారా, ఒకవైపు చక్కగా పొడి తయారు చేసేసాను, మరోవైపు ఇలా బీట్రూట్ టొమాటో పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. అంటే మనం ఆల్రెడీ బీట్రూట్ని ఉడికించుకున్నటువంటి పాత్ర ఉంది కాబట్టి అదే పాత్రలోనే చేసేసుకోవచ్చు. మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ బీట్రూట్ టొమాటో మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. మనకి ఎక్కడ నీళ్లు కావాలనుకున్నా కూడా మనం చక్కగా ఇంతకుముందు నీళ్లు తీసుకొని పెట్టుకున్నాం కదా, అది వాడేసుకోవచ్చు. ఇది ఒక్కసారి మనం మరిగిచ్చేసుకుందాం బాగా. అంటే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు. అంటే రసం ఎంత మరిగితే అంత రుచికరంగా ఉంటుంది కాబట్టి. దీంట్లో మనం కాస్త చింతపండు కూడా వేసేసుకుందాం. చింతపండు కూడా ఒక్కసారి ఇలా గుజ్జులాగా తీసేసుకొని ఇలా చక్కగా కాస్త చింతపండు గుజ్జు కూడా తీసేసుకుందాం. ఇందులో కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు అంటే పెద్దగా ఏం వేసుకోలేదు కాబట్టి ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాము. ఇప్పుడు మనము ముందుగా ఉడికించుకున్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంచెం వేసుకుందాం. అంటే అది కొంచెం మరిగి దగ్గర పడుతుంది కదా, అందుకనమాట. ఇప్పుడు మనం ఈ లోపు ఏం చేద్దాము, అది మరిగే లోపు ఇటువైపు పోపు కూడా రెడీ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. కాస్త నూనె సిమ్లో పెట్టేసుకుందాం. కాస్త నూనె, ఎందుకంటే రసానికి కూడా మనకు పోపు అనేది చాలా చాలా ముఖ్యం. సాంబార్కైనా, పులుసుకైనా, రసంకైనా వీటన్నిటికీ పోపు చాలా చాలా ముఖ్యం కాబట్టి. ఇది నూనె వేసేసుకున్నాం కదా. నూనె కాస్త వేడెక్కేలోపు మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి రసం పొడి ఏదైతే ఉందో దాన్ని కూడా చూసుకొని క్వాంటిటీ మరి ఎక్కువగా వేసుకోవద్దండి, ఘాట్ ఎక్కువైపోతుంది. చూసుకొని వేసుకోవాలి. నాకు తెలిసి ఇంత సరిపోతుందండి, ఇది అక్కర్లేదు. ఎందుకంటే మ్యాక్సిమం మనం ఒక 2 స్పూన్ల కన్నా ఎక్కువ వెయ్యం. అది మరుగుతూ ఉంటుంది. ఈలోపు ఈ ఆయిల్ కూడా వేడెక్కింది కాబట్టి ఇక పోపు తయారు చేసేసుకుందాం. ముందుగా ఆవాలు, కాస్త జీలకర్ర, ముఖ్యమైనది ఇంగువ, మరో ముఖ్యమైనది కరివేపాకు. చూసారా, ఇటువైపు ఏమో చక్కగా దగ్గర పడింది ఆల్రెడీ. మరోవైపు పోపు కూడా రెడీగా ఉంది. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చండి. ఇదంతా అవ్వడానికి ఒక 2 నిమిషాలు సమయం పడుతుంది. అంటే ఇటువైపు మనకి రసం బాగా మరగాలి, దగ్గర పడాలి. ఆ తర్వాత చివరిగా మనం పోపు తీసుకెళ్ళి ఆ రసంలో వేసేసుకోవాలి. ఇదంతా అవ్వడానికి ఒక 5 నిమిషాల సమయం పడుతుంది. సో ఇటువైపు పోపు రెడీగా ఉంది, మరోవైపు రసం రెడీగా ఉంది. ఈ పోపును రసంలోకైనా వేసుకోవచ్చు, లేదు అంటే రసాన్ని ముందుగా బౌల్లోకి తీసుకొని పైనుంచి అయినా పోపు వేసుకోవచ్చు. అది మనం ఎలా తీసుకుంటున్నాం అనేది మన ఇష్టం అనమాట. అయితే ముందుగా నేను ఈ రసం పాత్రలోకి ముందుగా రసం వేసేస్తాను. ఆ రంగు మాత్రం అద్భుతంగా ఉందండి. అసలు బీట్రూట్తో ఏడ్ చేసినా మరంతే. ఇలా పెట్టుకుంటే మన చేతులు కూడా సేఫ్.
మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న పోపు ఏదైతే ఉందో అదలా పైనుంచి వేసేసుకుందాం. ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర. ఇప్పుడు అసలైన లుక్ అన్నమాట మన బీట్రూట్ రసానికి. ఇలా బీట్రూట్ రసం ఇంత చక్కగా ఇంత సులభంగా మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, టమాటా ముక్కలు 1 కప్పు, ధనియాలు 1/2 కప్పు, జీలకర్ర 4 టేబుల్ స్పూన్లు, మిరియాలు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. బీట్రూట్ రసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కొద్దిగా నీళ్లు పోసి అందులో బీట్రూట్ ముక్కలు, టమాటో ముక్కలు, కాస్త ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకొని ఒక కప్పులోకి తీసుకొని చల్లార్చి పొడిగా సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న టొమాటో బీట్రూట్ ముక్కల్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బీట్రూట్ టమాటా ముక్కలను ఉడికించుకున్న నీళ్లలో రుబ్బుకున్న టొమాటో బీట్రూట్ పేస్ట్ని వేసి అందులో కాస్త చింతపండు గుజ్జు, కొంచెం ఉప్పు, ఉడికించుకున్న నీళ్లు వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కాస్త రసం పొడిని కూడా వేసుకొని మరి కాసేపు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి పోపును సిద్ధం చేసుకోవాలి. చివరిగా ఒకసారి సర్వింగ్ బౌల్లోకి మరిగించుకున్న బీట్రూట్ రసం, ముందుగా సిద్ధం చేసుకున్న పోపు, అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బీట్రూట్ రసం రెడీ.